దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన సామర్థ్యము ఇచ్చాడు, కృప ఇచ్చాడు. యెహోవా తేజస్సు మందిరాన్ని నింపేసింది. మన హృదయాల్ని దేవుని వాక్యంతో నింపబడితే మనం ఎంత సంతోషము, సమాధానము, ఆనందము పొందుకుంటాం. ఆ శాంతిని మనం పొందుకున్నప్పుడు దేవుని ప్రేమ మనకి బహుబలముగా కృప దొరుకుతుంది. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికను, దీన మనస్సు గలవాడను. నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. ఎందుకు ఇది చెప్తున్నాడంటే, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి. నా కాడి ఎత్తుకోవటం అంటే సేవ చేయాలి. సేవ చేయాలి అంటే మా కొడుకులు కలెక్టర్ అవుతారండి, ఐపీఎస్ అవుతారండి, పైలట్ అవుతారండి, మేము సేవ చేయమండి. చాలామంది ఇలాగే వ్యవహరిస్తారు. చాలామంది, ఎందుకంటే సేవ సావుతో సమానము. అందుకే దేవుడు నేను సాత్వికుణ్ణి, దీన మనస్సు గలవాడని అని ఎందుకు చెప్తున్నాడంటే, నా మీద అనుకుంటే మీకు ఏమైనా తక్కువ అవుతుందా? నేను సాత్వికుడిని, దీన మనస్సు గలవాడిని. మీకు అర్థమైందా మీకు? ఎందుకంటే నా కాడి తేలిక, నా భారము తేలిక. ఇప్పుడు చూడండి, పొద్దు పోకమునుపే నీ కాడి నీ మోస్తానే సయ్యా అంటే ఎంత బాగుంటుంది. పువ్వు వాడిపోక మునిపే నేను నీ కాడి మోస్తానే సయ్యా అని ప్రార్థన చేస్తే దేవుడు వింటాడండి. దేవుడు మంచివాళ్ళని, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు. మంచివాళ్ళని చూస్తున్నాడు, చెడ్డవాళ్ళని చూస్తున్నాడు. దేవుని కళ్ళు ఇద్దరిని చూస్తున్నాడు. ఏరుని దేవుడు చంపెను అనుంది. ఎందుకు? తన ప్రవర్తన బాలేదు. హేబేలు కయ్యేలు చేతిలో చచ్చిపోయినప్పుడు హేబేలు రక్తం మొరపెట్టింది. మొరపెట్టేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఇప్పుడు నా కాడి, నేను సాత్వికుడిని, దీన మనసు గలవాడను. నా కాడి ఎత్తుకుని మీ యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. నా కాడి సులువైంది, నా భారము తేలికైంది, నేను విశ్రాంతి కలగజేస్తాను. పొద్దు పోక మునుపే నీ కాడి నీ మోస్తానే సయ్యా. పువ్వు వాడిపోక మునిపే నీ కాడి నీ మోస్తానే సయ్యా. బలం తగ్గిపోక మునిపే నా కాడి నేను మోస్తానే సయ్యా అని ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. ఈరోజు ముఖ్యంగా యవ్వనస్తుల యొక్క తీరు ఎలా ఉంది? రేపొద్దున్న యవ్వనస్తులే కదా ఈ ప్రపంచానికి ఆధారభూతాలు. అంటే ఆధారం యూతే కదండి. ఈ ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది.
బలము తగ్గిపోక మునిపే నీ కాడి నీ మోస్తానేసయ్యా. పువ్వు వాడిపోక మునిపే నీ కాడి నేను మోస్తానేసయ్యా. పొద్దుపోక మునిపే, బలం తగ్గిపోక మునిపే నీ కాడి నీ మోస్తానేసయ్యా. ఎంత ప్రాణార్పణతో ఈ మాటలు చెప్పగలుగుతాం. ఈ మాటల్లో అర్పణ దేవునికి అర్పించుకున్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏబేలు రక్తం మొరపెట్టిందండి. ఏబేలు రక్తం మొరపెడుతుంది, అలాగే ఏలియా మొరపెడుతున్నాడు. మోషే విన్నపం చేసుకుంటున్నాడు. ఇల్లంతటిలోనూ మోషే నమ్మకమైన వాడంట. మొర దేవుడు మొర ఆలకించేవాడు ఆయన. తగిన సమయంలో ప్రతిఫలమిచ్చే దేవుడు. అందుకే ఏమంటున్నాడంటే ఆ భావాలు, ఆ మాటలు, ఆ యొక్క పదాలు, ఆశ్చర్య కార్యాలు ఎలా ఉన్నాయంటే, చిన్న కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకోండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. అలిసిపోయారు. నా కాడి మోసి, నా భారం మోసి ఏమీ దొరకటం లేదని అలిసిపోయారా? విరక్తి చెంది ఉన్నారా? బాధలో ఉన్నారా? కష్టంలో ఉన్నారా? ఎంతకాలము ఈ నిరీక్షణ? ఎన్ని రోజులు ఈ నిరీక్షణ? ఖాళీ కడుపులతో ఎన్ని రోజులు పడుకోవాలి? ఈ కాడి నీ మోస్తానేసయ్యా, నీ కాడి నీ మోస్తానే. ఎంతో మంది సేవకులు కాన్ఫరెన్స్లో వారి యొక్క జీవితాలు అంకితం చేసుకుని వారు సేవ చేస్తూ సూరుమంటూ దేవుని రాజ్యం మనం చూడాలి అనే ఆశతో, అదే నిరీక్షణతో ప్రజలకి బోధిస్తూ, నీ కాడి నేను మోస్తాను యేసయ్యా, నీ మాటలు ప్రజలకి చెప్తాను యేసయ్యా. నమ్మశకంగా ఉంటున్నాయా? దేవుడు అద్భుతం చేస్తున్నాడు, నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ఆ శాంతిని పొందుకుంటున్నాం, ఆ కృపను పొందుకుంటున్నాం. కానీ మళ్ళీ యథాతథా అలాగే జీవించవలసి వచ్చినప్పుడు, ఇదిగో అద్భుత కార్యం, ఇదిగో ఆశ్చర్య కార్యం, మన జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగిస్తున్నాడు. ఎర్ర సముద్రం లాంటి మహాకార్యం చేసినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. శద్రకు, మెషకు, అబేద్నెగోలు అగ్నిగండంలో దూకినప్పుడు అద్భుతం జరుగుద్ది. అలాంటి అద్భుతాలు మన జీవితాల్లో ఎన్ని చూసాం. బలముండగానే, బలము తగ్గిపోక మునిపే నీ కాడి నేను మోస్తాను యేసయ్యా. ఇది ఎంత సమర్పణ జీవితం. అందుకే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. అన్యాయం చేయువాడు చెయ్యనిమ్ము, అపవిత్రుడాగువాడు ఆగనిమ్ము, పవిత్రుడింకను పవిత్రుడిగా ఉండనిమ్ము, పరిశుద్ధుడింకను పరిశుద్ధుడిగా ఉండనిమ్ము. మంచివాడిని, చెడ్డవాడిని దేవుడు చూస్తున్నాడు. నమ్మకంలో, దీనత్వంలో ఉండాలని దేవుడు చూస్తున్నాడు.
నేనే ఆల్ఫా ఒమేగా, త్వరగా వచ్చుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, స్తోత్రాలు 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 యేసయ్యా. కృపామయుడా, బలముండగానే నీ కాడిని మోస్తాను యేసయ్యా. పువ్వు అడగం నొప్పి నీ కాడి మోస్తాను యేసయ్యా. తండ్రి స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. రక్షకుడా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. నీ కాడి నీ మోస్తాను యేసయ్యా. 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 సమర్పణ కలిగిన జీవితం. యవ్వనస్తులు ప్రభువా, యవ్వనస్తులు కావాలి. శాపభారంగా ఉంది. స్తోత్రాలు యేసయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రాలు. జీవం గల తండ్రి నీకు స్తోత్రాలు. జీవాధిపతి మీకు స్తోత్రాలు. దుష్టుని పతి పన్నాగా నిలయపరిచి అయ్యా వాడిపోకముంది నీ కాడిని మోస్తానేసయ్యా. బలం తగ్గిపోక మునిపే నీ కాడిని మోస్తానేసయ్యా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్.